హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూసారా, విజయదశమి సందర్భంగా మా అమ్మ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. లలిత చాలీసా చదువుతానని. చూసారా ఎంత స్పష్టంగా ఈ వయసులో ఎలా చదువుతుందో? ఒకసారి మీరు కూడా చూడండి, ఆమెకు ఎంకరేజింగ్గా ఉంటుంది. లలితా మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంసారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి. శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో, పారిజాత పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి, కార్తికేయుని మాతవుగా కాత్యాయినిగా కరుణించి, కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా, రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూని, శంభని శంభుల ధ్వనిమాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా, దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి, ఆత్రత్రాణ పరాయణివే అద్వైతామృతవర్షినివే, ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి, భగీరథుడు నిను గొలువ భూలోకానికి వచ్చితివి. అసుతోషుని మెప్పించి అర్థ శరీరం దాల్చితివి, ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుణ ఇంట జనయించి సతీదేవిగా చాలించి, అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి, లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా, చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచదళాక్షరి మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండ, కైలాసంబే పులకించే. సరలు అసురులు అందరును శిరసుని వంచి మృక్కంగా, మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగులకు అధీశ్వరి అయి, అంకుశాయుధాధారిణిగా భాసిల్లును శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది, శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయవు మందార కుసుమమాలలతో, మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి.
చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులో చిందించే అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరమో నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసిదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములో దాల్చితివి అరుణపు కాంతులతో అగ్నివర్షపు జ్వాలలో అసురులనందర ధ్వనిమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోరిక తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరు సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగ రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి శ్రీమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయకారినివి నీ నామములో ఎన్నెన్నో ఎక్కించుట మాతరమవునా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి సదాశివ కుటుంబనివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. విన్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.